వాళ్ళ రైతు కిసాన్ సమ్మాన్ నిధి కేంద్ర ప్రభుత్వము 2019లో ఈ పథకాన్ని ప్రారంభించింది. మేము ఎక్కడ కూడా మేనిఫెస్టోలో ఎన్నికల ముందు దీన్ని పొందుపరచలే. రైతు కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తామని ఎక్కడ చెప్పలే మేము. అయినప్పుడు కూడా ఏటా 3 దఫాలుగా ఈ రైతు కిసాన్ సమ్మాన్ నిధిని 2019 నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క వాయిదా కూడా తగ్గకుండా, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాన్ని పట్టించుకోకుండా ఇవాళ రైతుల అకౌంట్లో జమ చేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. 9 కోట్ల మంది ప్రజలకు 18,000 కోట్ల రూపాయలను జమ చేసినాం మనం. దాదాపు 18,000 కోట్ల రూపాయలకు పైగా జమ చేసినాం మనం. 9 కోట్ల మందికి పైగా రైతులకు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రకటించారు, ఈ నెల 22వ తారీఖు నాడు రైతు భరోసా ఇస్తామని చెప్పారు. ఇప్పటికే 5 వాయిదాలు వేయాలి. ఈ జూన్ వస్తే 6, జూన్ వస్తే 6 వస్తుంది. ఇక 6 వాయిదాలు వేయాలి. వీళ్ళు ఇచ్చింది ఎంత? కేవలం 3 వాయిదాలు వేసారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారు? రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు. వాళ్ళ 70 లక్షల మంది రైతులు ఉన్నారు. దాదాపు 20 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. దాదాపు 50 లక్షల మంది రైతు కూలీలు ఉన్నారు. ఇవాళ రైతులకు, కౌలు రైతులకు ఇద్దరు కలిపి 13,500 కోట్ల రూపాయలు జమ చేయాలి. రైతు కూలీలకు 6,000 కోట్ల రూపాయలు జమ చేయాలి. అంటే 19,500 కోట్ల రూపాయలు వాళ్ళ జమ చేయాలి. దీని ప్రకారము ఇవాళ ఈ జూన్ కలుపుకుంటే 58,000 కోట్ల రూపాయలు వాళ్ళ రైతుల అకౌంట్లో ఇలా ప్రభుత్వం జమ చేయాల్సి ఉన్నది. కానీ ఏం చేసింది? ఇవాళ కేవలము 17,000 కోట్ల రూపాయలను మాత్రమే రైతుల అకౌంట్లో జమ చేసింది. ఇంకా 41,000 కోట్ల రూపాయలు ఇలా రైతుల అకౌంట్లో జమ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. దీని ప్రకారము రైతులకు, కౌలు రైతులకు 30,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయాలి. 30,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయాలి. రైతు కూలీలకు 36,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయాలి. ఇలా మొదటి దఫా ఏం చేశారు? 10,000 రూపాయలు వేసారు. 2 దఫాలేమో 10,000 రూపాయలు వేసారు. ఒక దఫానేమో 12,000 వేసారు. ఈ 15,000 పోయినాయి. కౌలు రైతులు వేరు, రైతు కూలీలు వేరు. ఏదో పైసలు అడ్జస్ట్ కాకుంటే బ్యాంకులో తీసుకొని ఒక అకౌంట్ ఎగ్గొట్టి అకౌంట్ కడతాం మనం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వివరించాలకు ఎట్లా ఉన్నది? ఇన్ని రోజులు ఎందుకు మీరు రైతు భరోసా ఇవ్వలేకపోయారు? ఇవాళ 6 వాయిదాల్లో ఇలా ఇంకా 3 వాయిదాలు వేస్తారా, వెయ్యరా? రైతులు, నేను అప్పీల్ చేస్తున్నా, రైతులకు అప్పీల్ చేస్తున్నా, కౌలు రైతులకు అప్పీల్ చేస్తున్నా, రైతు కూలీలకు అప్పీల్ చేస్తున్నా. ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. మీ అకౌంట్లో కౌలు రైతులకు 30,000 రూపాయలు మీ అకౌంట్లో పడాలి. అడగండి కాంగ్రెస్ పార్టీ నాయకులను, నిలదీయండి కాంగ్రెస్ పార్టీ నాయకులను. ఇవాళ రైతు కూలీలకు 36,000 రూపాయలు మీ అకౌంట్లో పడాలి, 12,000 రూపాయలు చొప్పున. అడగండి కాంగ్రెస్ పార్టీ నాయకులని, ఇవాళ గల్లా పట్టి అడగండి. ఇవాళ ఎందుకు వేస్తలేరని చెప్పని. ఏమనంటే కేంద్రం ఏమిస్తుంది, కేంద్రం నుంచి ఈయన తెచ్చింది, ఇచ్చిందే కేంద్రమే. గ్రామ పంచాయతీలకు పైసలు ఇచ్చిందే కేంద్రమే. ఆయన అంటాడు కేంద్రం అట్టికిస్తుందా? మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కట్టినటువంటి పన్నుల పైసలు ఏడిపోయినాయి? వస్తున్న ఆదాయం ఏది? 6 లక్షల కోట్లు బీఆర్ఎస్ పార్టీ అప్పు చేసింది. అప్పులు తీర్చి మేము వెంటనే 100 రోజుల పాటు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఏది? కేంద్రాన్ని తిట్టిపోయడము, కేంద్రం ఏమి ఇస్తలేదనడము, ఈ నాయకుడు ఏం తెస్తలేదనడం కాదు. అది ప్రజలు పట్టించుకోరు. రైతు భరోసా విషయంలో మీరు రైతులకు చేస్తున్న అన్యాయం విషయంలో స్పందించండి. ఫస్ట్ మీరిచ్చిన మేనిఫెస్టో, మీరిచ్చిన వాగ్దానం ప్రకారమే అడుగుతున్నాను. నేను వేరేం ఎక్కువ అడుగుతున్నాను. నేను 30,000 రూపాయలు రైతులు, కౌలు రైతుల అకౌంట్లో వేస్తారా, వేయరా? 36,000 రూపాయలు రైతు కూలీలకు వేస్తారా, వేయరా? ఏదో మళ్ళొక్క వాయిదా వేసి
ఇప్పుడు డిఎల్ఏ ఘటన అవుతుంది కదా, 6 డిఎల్ ఇవ్వకుంటే అది కేంద్రం దగ్గరికి పోయి మళ్ళీ కంపల్సరీ 6 డిఎల్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక డిఏ ఇస్తారు, మళ్ళీ డిఏ ఇష్టం అంట కదా. ఇది కూడా అంతే, ఒక వాయిదా ఇస్తారు, మళ్ళీ 3 వాయిదాలు ఎగ్గొడతారు. ఒక వాయిదా ఇచ్చి మళ్ళీ ఏం చేస్తారు, నెక్స్ట్ జూన్ రాగానే ఇస్తామంటారు, మళ్ళీ ఇయర్. ఇక ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గట్లేస్తేనే తీసుకుపోయి ఫామ్ హౌస్ పరిమితం చేసారు వాళ్ళు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ విషయంలో రైతులు చాలా ఆగ్రహంతో ఉన్నారు. మీరు ఒక్క వాయిదా ఇస్తే రైతులు సంతోషపడరు. దాన్ని గుర్తించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో స్పందించాలి. రేపు నేను లేఖ రాస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. తెలుగు రాష్ట్ర ప్రజలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలకు, హిందూ బంధువులందరూ కూడా శ్రీ పరాభవనవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనిషిలో ఉన్నటువంటి చెడును, మనిషిలో ఉన్నటువంటి అహంకారాన్ని ఓడించి విజయాన్ని సాధించడమే, విజయానికి నాంది పలకడమే ఇలా పరాభవన సంవత్సరం యొక్క అర్థం అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దీనికి పరాభవన సంవత్సరం అని చెప్పి తప్పుడు ఆలోచనతో ఒక టెన్షన్తో ఉన్నారు. ఇదంతా తప్పు. సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో అన్నిటినీ మంచిని జోడించి అందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకున్నటువంటి ధర్మమే హిందూ ధర్మం. కాబట్టి అందరం కూడా ఒక మంచి ఆలోచనతో ముందుకు పోవాలని చెప్పి, అందరి కష్టాలన్నీ తొలగిపోవాలని చెప్పి, పల్లెలు, నగరాలు, పట్టణాలు అందరూ కూడా నివసిస్తున్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, మీరు మీ కుటుంబాలు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి, ఈ పరాభవన సంవత్సరము మీ అందరికీ ఒక విజయం సాధించేటువంటి విజయవంతమైన సంవత్సరంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముకున్న ఆ మహాశక్తి అమ్మవారిని వేడుకుంటూ, మీడియా మిత్రులకు మీ అందరూ కూడా శ్రీ పరాభవన సంవత్సర శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబాలు కూడా నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పి వేడుకుంటూ, మొన్న అసెంబ్లీలో ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు వందే మాతరాన్ని ఆలపిస్తున్నప్పుడు బహిష్కరించడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. గౌరవ రాష్ట్రపతి గారు, గౌరవ గవర్నర్ గారి యొక్క అధికారిక కార్యక్రమాల్లో వందే మాతర గేయాన్ని ఆలపించడం తప్పనిసరి చేస్తూ రాజ్యాంగాన్ని అనుసరించి కేంద్రము చట్టం చేసిన విషయం వాస్తవం. ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను ధిక్కరించి వాళ్ళ నిండు శాసనసభలో దాన్ని ధిక్కరించడము ఎంతవరకు కరెక్టో గౌరవ స్పీకర్ గారు ఆలోచించాలి. గౌరవ గవర్నర్ గారు ఉన్నారు, స్పీకర్ గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళ కనీసం ఎవ్వరు కూడా వారించకపోవడం, ఇది తప్పు అని చెప్పి వాళ్ళని కనీసం చెప్పకపోవడం, ఇది ఎంతవరకు కరెక్టో శాసనసభ్యులు, గౌరవ స్పీకర్ గారు ముఖ్యంగా ఆలోచించాలి. ఎందుకంటే శాసనసభ్యుల మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఎవరికి లేదు. ఇవాళ కస్టోడియన్ ఎవరు? స్పీకర్కి అధికారులు ఉన్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఇది ఎక్కడి నిర్ణయము? రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కండోహల్గా ఆహ్వానించారు. ఆ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పుకుంటున్నారు. అయినప్పుడు కూడా ఒక నాయకుడు అయితే ఒక పార్టీ మీద గెలిచి ఇంకో బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిందని చెప్పి అన్ని ఆధారాలు ఉన్నప్పుడు కూడా క్లీన్ చిట్ ఇవ్వడంతో స్పీకర్ అనే వ్యవస్థ మీద, శాసనసభ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం లేకుండా పోయింది. తిరిగి వందే మాతర గేయాన్ని ఆలపించకుండా ఇలా ఎంఏ పార్టీ బహిష్కరించడము, కనీసం ఒక నోటీసు ఇప్పుడు కూడా మరి స్పీకర్ గారికి విషయం తెలుసా? కేంద్రము 2026లో ఉత్తర్వులు ఇచ్చిన విషయం స్పీకర్ గారికి తెలుసా? ఇప్పుడు శాసనసభ సంబంధించి అధికారులు గౌరవ స్పీకర్ గారికి విషయం చెప్పినరా, చెప్పలేదా? వాళ్ళకన్నా తెలుసా?
రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి గారు ఆ నిండు సభలో ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు ఎంఐఎం పార్టీ యొక్క వ్యవహార శైలిని సమర్థిస్తురా, వ్యతిరేకిస్తురా? వందే మాత్రాన్ని ఆలపించడమా, ఆలపించద్దా? మీరు కూడా కేంద్రం ఇచ్చినటువంటి ఉత్తర్వులను గౌరవిస్తారా, గౌరవించారా? ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి విషయం కాదు. ఇది ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరాన్ని ఆలపించాల్సిందే. ఈ దేశ పౌరులను భావిస్తే నిజంగా మేము గిట్లా ప్రభుత్వంలో ఉండదు ఉంటే నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది మేమే. ఎంఐఎం పార్టీ మెడల్ వంచి గల్లబట్టి మెడల్ వంచి ఇలా వందే మాతర గీతాన్ని పక్క ఆలపించే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటాం మేము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ పౌరులను భావించే ప్రతి వ్యక్తి రాజకీయాలకు అతీతంగా వందే మాతర గీతాన్ని ఆలపించే విధంగా మేము పక్కా చర్యలు తీసుకుంటాం. ఎవడైతే వందే మాతర గీతాన్ని వ్యతిరేకిస్తారో వాడిని లోపడేసి కటకట లోపడేసి భారతీయత ఏందో, భారతీయత గొప్పతనం ఏందో, భారతీయత దమ్మేందో వాళ్ళు చూపడతాం. మేము మెడలు వంచి బెదిరించి వాడిని ఏం చేయాలో అది చేసి ఇస్తాం. ఇది దమ్మున్నటువంటి పార్టీ, దమ్మున్న ప్రభుత్వం చేసేటువంటి చర్యలు ఇవి. కానీ ఓటు బ్యాంక్ రాజకీయాలకు కకుర్తిపడి ఎంఐఎం పార్టీకి అడుగులో మడుగులో వాళ్ళ మోచేతి నీళ్లు దాక్కుంటూ కేంద్రం ఇచ్చినటువంటి ఉత్తర్వులను ధిక్కరించినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, గౌరవ స్పీకర్ గారు స్పందించకపోవడం ఇంతకంటే సిగ్గుచేటి కూడా కాదు. దీన్ని ముఖ్యమంత్రి గారు చెప్పాలి, సమాధానం చెప్పాలి. ఎందుకు సమర్థిస్తారు, ఏ విధంగా సమర్థిస్తారు? స్పీకర్ గారు మీ వ్యవహార శైలి ఏంది? రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయాలను పట్టించుకోవడం, దానికి అనుగుణంగా వివరించడం కాదు. శాసనసభ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరే పట్టించుకోకుంటే, మీరే తప్పుడు తీర్పులు ఇస్తే, మీరే చూస్తున్నట్టు ఉంటే వ్యవస్థను కాపాడేది ఎవరు? వాళ్ళు దీన్ని తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఎంఐఎం పార్టీ యొక్క వైఖరిని తెలంగాణ సమాజం ఆలోచించాలి. దీన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తున్నది. ఇది మంచి పద్ధతి కాదు. ఎంఐఎం పార్టీకి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇలా భారతీయ జనతా పార్టీ ఇదే విషయాన్ని ఇలా భాగ్యనగర్ ప్రజలకు చెప్పబోతున్నది. వాళ్ళ ఎంఐఎం పార్టీ దేశద్రోహ చర్యలకు ఈ విధంగా ఉంది. ఏదో అప్పుడప్పుడు వచ్చి ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ వచ్చి పాకిస్తాన్ మీద మాట్లాడి, బంగ్లాదేశ్ మీద మాట్లాడి, ఏదో మాట్లాడి నేను దేశభక్తుడిని అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తే సమాజం గుర్తించద్దని. నీ కాలేజీలనే దేశద్రోహంలో పెట్టుకున్నావు. టెర్రరిస్టు ఉగ్రవాదం మూలాలే నువ్వు నడిపే కాలేజీలో ఉన్నది, నీ విద్యా సంస్థలు ఉన్నాయి. ఇవాళ నువ్వు వచ్చేదో మాట్లాడుతుంటే దాన్ని ప్రజలు పట్టించుకోరు. కాబట్టి ముఖ్యమంత్రి గారు, స్పీకర్ గారు దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.